ఈరోజు వాక్య ధ్యానాంశం. పైకి వెళ్ళిన తర్వాత ఒక ధనవంతురాలు పరలోకమునకు వెళ్ళినట్టుగా కలకన్నదట. అక్కడ ఓ గొప్ప భవనం నిర్మించబడటం చూసిందట. అది చూసి, ఇంత గొప్ప భవనం నిర్మిస్తున్నారు ఎవరి కోసం అని ప్రక్కనే ఉన్న దూతను అడిగిందంట. ఈ పెద్ద భవనం నీ దగ్గర ఉండే తోటమాలి కోసం అని దూత జవాబిచ్చినట. ఆహా, ఎంతో గొప్ప ఆత్మీయురాలనైన నా దగ్గర పనిచేసినందుకే నా తోటమాలికి ఇంత గొప్ప భవనం అయితే మరి నాకు ఇంకెంత గొప్ప భవనం ఉంటుందోనని తెగ మురిసిపోతూ ముందుకు సాగుతూ ఉండగా సగము నిర్మించబడి ఉన్న ఒక గుడిసె కనిపించిందట. అది చూచి జీవితాంతం సుఖభోగాల్లో జీవించి చివరి క్షణాల్లో మారు మనసు పొందిన అభాగ్యునిదై ఉంటుందిలే అని అనుకునిచుండగా ఆ గుడిసెపై తన పేరు వ్రాయబడటం చూచి, ఇది అన్యాయం, నా దగ్గర గుడిసెలో నివసించిన తోటమాలికేమో గొప్ప భవనమా, భూమి మీద మహా గొప్ప భవనంలో నివసించిన నాకు ఇక్కడ ఇంత చిన్న ఇల్లా, ఇది అన్యాయమని అంటుండగా ఆ దూత ఆమెను చూచి, చూడమ్మా, నువ్వు భూమి మీద నివసిస్తున్నప్పుడు ఎటువంటి ఇల్లు పరలోకములో నిర్మించుకోవాలని సామానులు సప్లై చేస్తావో వాటితోనే ఇక్కడ నీ నివాసము నిర్మించబడుతున్నదని, నీకున్నదంతా భూమి మీద నీ అందం కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ సుఖం కోసం, పేరు కోసం, గొప్పల కోసం ఖర్చు చేసేసావు. నీ తోటమాలి భూమి తనకున్న డబ్బును వృధాగా ఖర్చు చేయక, సుఖభోగాల కోసం ఖర్చు చేయక, తగుమాత్రపు బట్టలు తిండి కలిగి ఉండి వాటితో తృప్తి చెందుతూ తన శక్తికి మించి ఎంతో త్యాగముతో సువార్త సేవ కోసం, ఆత్మల రక్షణ కోసం, బలహీనులకు క్రీస్తు పేరిట సహాయం చేయట కొరకు తనకున్నదంతా ఖర్చు చేశాడు. తాను చనిపోయేసరికి తన బ్యాంకులో ఒక్క పైసా కూడా దాచుకోలేదు, ఆస్తిపాస్తులు కూర్చుకోలేదు. పరలోకములో తన ఆస్తిని దాచిపెట్టుకుని గొప్ప భవనం నిర్మించుకున్నాడు. నువ్వు ధనవంతురాలవై ఉండి దేవుని సేవకు సువార్త వ్యాప్తికి ఎంతో సహాయం చేయగలిగి కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ స్థలాలు పొలాలు కొంటూ పేరు ప్రఖ్యాత కోసం ప్రాకులాడావు. కానీ ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి దేవుని మహిమపరిచినవో వాటి మీద ధ్యాస ఉంచక బ్రతికిన 4 రోజులు వ్యర్థముగా జీవించావు. నువ్వు చనిపోయినప్పుడు ఎన్నో లక్షల రూపాయలు బ్యాంకులో వదిలిపెట్టావు. నువ్వు కష్టపడి సంపాదించిన స్థలాలు పొలాలు అలానే విడిచి వచ్చేసావు. నీ డబ్బును, నీ ఆస్తిపాస్తులను నువ్వు చనిపోయిన తర్వాత ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారో, ఎలా వాటిని వ్యర్థం చేసుకుంటారో తెలియనప్పుడు నువ్వు బ్రతికి ఉండగానే వాటిని ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు ఖర్చు చేసి పేదల సహాయార్థం వినియోగించి దేవుని మహిమపరిచినట్లయితే ఎంత ధన్యత! ఇదంతా నువ్వు చనిపోకముందే చేయాల్సింది, ఇప్పుడు చాలా ఆలస్యం అయ్యింది అని అంటూ ఉండగా ఆమె ఒకసారి భయంతో కళ్ళు తెరిచింది. కళ ద్వారా దేవుడు నేర్పించిన గొప్ప పాఠాన్ని గ్రహించింది. తనకున్న ధనధాన్యములను సువార్త సేవకై హెచ్చించింది. ఈ అంశాన్ని మరి ఆలకిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం శాశ్వతం కాదు, నీ జీవితం శాశ్వతం కాదు. అధిక బలమున్న 80 సంవత్సరాలు, ఆ తర్వాత నిత్య నరకమే లేక నిత్య జీవమో ఈ భూమి మీద నీవు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నిత్య నరకములో ఆ అగ్నిలో పడి నిత్యము కాలుతూ ఉండాలని నిర్ణయించుకున్నట్లయితే నీ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. లేదా బ్రతికిన 3 నాళ్ళు దేవునికి ఇష్టడిగా జీవించి నీ ఆస్తిని నీవు సంపాదించిన ధనమును దేవుని రాజ్య విస్తరణ కోసం, సువార్త సేవ కోసం, సేవకుల పోషణ కోసం, సంఘ నిర్మాణం కోసం, పేదల కోసం, ఆత్మల సంపద కోసం వినియోగించినట్లయితే నీవు ఈ భూమి మీద చేసే ప్రతి మంచి కార్యం పరలోకమందు నిన్ను మరింత ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. ఇహమందు ధనమును సంపాదించుకున్నటకు ప్రయాసపడకము. ఈ లోకానుసారంగా ధనవంతుడివై పరలోకములో నిత్యము అల్పుడువుగా జీవించకు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా,
నువ్వు ఇక్కడ ధనవంతుడివా లేక పరలోకములోన పరీక్షించుకో. ఇహమందు పేదవాడివైనా నీ ఆత్మీయత ద్వారా, మంచి కార్యముల ద్వారా పరలోకమందు ధనవంతుడు కావచ్చు. ఎందుకు ప్రయత్నించకూడదు? దేవుడు ఈ దిన వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.